morning students. Today we are going to start 8th chapter, that is exploring geometrical figures. Exploring geometrical figures chapter వీడియోలో నేను పోస్ట్ చేసేస్తున్నాను. లెసన్ మొత్తం కంప్లీట్గా చాప్టర్ మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసి అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను. మొత్తం అందరూ కూడా నోట్స్ కంప్లీట్ చేసేసేయాలి. ఓకేనా? షెల్ వి స్టార్ట్? చూడండి, దిస్ ఇస్ ద ఎక్స్ప్లోరింగ్ జామెట్రికల్ ఫిగర్స్ చాప్టర్. ఈ చాప్టర్లో ఇంట్రడక్షన్ మనం నేర్చుకుంటాం. ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే సిమిలర్ ఫిగర్, కాంగ్రుయెన్సీ అంటే ఏంటి, అండ్ కాంగ్రుయెన్సీ ఆఫ్ షేప్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ డయలేషన్, వాట్ ఈస్ డయలేషన్. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం ఇవాళ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత విల్ స్టార్ట్ ద 8.1 ఎక్సర్సైజ్. ఓకే, సో దీంతో పాటు కంప్లీట్గా నోట్స్ కూడా మీకు పంపించేస్తాను. అంత కంప్లీట్గా రాసేసుకుందరు. కానీ పేజ్ నెంబర్ 181లో మనకి ఇక్కడ రెండు ఫిగర్స్ ఇచ్చాడు. ఏంటి ఫిగర్స్? ఇవి మనకి తెలిసిన ఫిగర్సే. దిస్ ఇస్ వన్ హౌస్ అండ్ ఇట్స్ ఇస్ ద ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ లో ఉన్న డిజైన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి లెసన్ పేరేంటి? జామెట్రికల్ ఫిగర్స్. జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. జామెట్రికల్ ఫిగర్స్ అంటే దట్ ఈస్ అ ట్రయాంగిల్, రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్, ట్రెపీజియం. ఈ షేప్స్ అన్ని కూడా జామెట్రికల్ ఫిగర్స్, జామెట్రికల్ షేప్స్ అని అంటాం. సో ఇప్పుడు జామెట్రికల్ ఫిగర్స్ లో సిమిలర్ ఫిగర్స్ అని అంటే ఏంటి? సేమ్ టైప్ ఆఫ్ ఫిగర్స్. The two geometrical figures whose shape is same, those two figures are called the similar figures. వాటిని సిమిలర్ ఫిగర్స్ అంటాం. అవి ఒకటే షేప్ లో ఉంటే గనక those two are similar figures. ఇక్కడ మనకి ఇచ్చిన ఈ షేప్ లో చూడండి, ట్రయాంగిల్స్. This is a triangle and this is a triangle. So these two are similar figures. And ఇక్కడ విండోస్ చూడండి, రెక్టాంగిల్ షేప్ లో ఉన్నాయి. సో these two are similar figures. స్టెప్స్ చూడండి, ఇక్కడ స్టెప్స్ కూడా ఎలా ఉన్నాయి? రెక్టాంగిల్ షేప్ లో ఉంటాయి. సో ఇవి కూడా సిమిలర్ ఫిగర్స్. సో ఇప్పుడు ఈ వీటిల్లో నుంచి మనకి సిమిలర్ ఫిగర్స్ ఏంటి అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్ సిమిలర్ ఫిగర్స్. సిమిలర్ ఫిగర్. సిమిలర్ ఫిగర్ అంటే ఏమని చెప్పాను? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద సిమిలర్ ఫిగర్? టూ జామెట్రికల్ ఫిగర్స్ geometrical figures whose shape is same. ఒకటే లాగా ఉండాలి. whose shape is same. those two figures are called similar figures. ఓకే, దీన్ని మనం ఒక సింబల్ తో చూపిస్తాం. ద సింబల్ యూజ్డ్ ఫర్ సిమిలారిటీ ఈజ్ ఇలా రాస్తాం అన్నమాట. దిస్ ఇస్ ద సింబల్. సిమిలారిటీని చూపించడానికి మనం యూజ్ చేసే సింబల్ దిస్. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు. సిమిలర్ ఫిగర్స్ అని అంటే ఇక్కడ మనం ఇందాక చూసిన దాంట్లో దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఓకే, దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్ ABC. ఇదే షేపు. దిస్ ఈజ్ ఆల్సో ఏ ట్రయాంగిల్ XYZ. సో ఇప్పుడు ఈ రెండు ఫిగర్స్ ట్రయాంగిల్ ABC సిమిలర్ టు ట్రయాంగిల్ XYZ అంటున్నాను నేను. ఇజ్ ఇట్ కరెక్ట్? ట్రయాంగిల్ ABC సిమిలర్ టు XYZ బికాస్ ద షేప్ ఈజ్ సేమ్. ఇక్కడ ట్రయాంగిల్ షేపే ఉంది, ఇక్కడ ట్రయాంగిల్ షేపే ఉంది. సో దీస్ టూ ఫిగర్స్ ఆర్ సిమిలర్ గా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకున్న ఈ లెంగ్త్ అనేది అంటే ఈ సైజెస్ అనేవి ఏబీ లెంగ్త్, బీసీ లెంగ్త్, ఏసీ లెంగ్త్, ఇక్కడ లెంగ్త్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు. కానీ షేప్ ఈజ్ సేమ్. షేప్ సేమ్ గా ఉంటే గనక దాన్ని అలాంటి ఫిగర్స్ ని మనం ఏమి అంటామంటే సిమిలర్ ఫిగర్స్ అని అంటాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఇస్ ఎ సర్కిల్. ఓకే, ఆఫ్ రేడియస్ 2 centimeters తీసుకున్నాం. అండ్ హియర్ ఐఎమ్ డ్రాయింగ్ అనదర్ సర్కిల్ of radius 5 centimeters. So these two are similar or not? Yes, these two are similar because this is a circle and this is a circle. The shape is same. So these two are similar. These are the similar figures. Okay. Next topic is congruency. Sir, ఇప్పుడు మనం similarity చూసాం కదా. Next topic is congruency.
కాంగ్రియుయెన్సీ అంటే ఏంటి? ఇక్కడ ఇందాక మనం సిమిలర్ ఫిగర్స్లో ఏం చూసాము? ద షేప్ ఈజ్ ఓన్లీ ద షేప్ ఈజ్ సేమ్. కాంగ్రియుయెన్సీలో ఏముండాలి అంటే షేప్ తోటి పాటు వాటి సైజెస్ కూడా సేమ్గా ఉండాలి. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్? టూ జామెట్రికల్ ఫిగర్స్ whose shape and size are equal. షేప్ తో పాటు సైజ్ కూడా ఈక్వల్గా ఉంటే అలాంటి ఫిగర్స్ని those two figures are called congruency. those two figures are కాంగ్రుయెంట్ అని అంటాం అనమాట. ఆ రెండు ఫిగర్స్ని కాంగ్రుయెంట్ అని అంటాం. ఇక్కడ కూడా మనం ఒక సింబల్ యూజ్ చేస్తాం. కాంగ్రుయెంట్కి ఈ సిమిలారిటీకి సింబల్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, సింబల్ ఫర్ కాంగ్రుయెన్సీ ఈజ్ సేమ్. ఇందాక సిమిలారిటీకి సింబల్ యూజ్ చేసాం కదా. కాంగ్రుయెన్సీ అంటే దాని సైజెస్ కూడా ఈక్వల్ ఉండాలి. అంటే సైజెస్ కూడా ఈక్వల్ అంటే కింద రెండు ఈక్వల్ టు సింబల్ లాగా వస్తుంది. దిస్ ఇస్ ద symbol for congruency. Okay, and next example చూద్దామా? example, this is a rectangle ABCD. ఓకే, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది, ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఉంది, 2 సెంటీమీటర్స్. సో రెండు ఫిగర్స్ కాంగ్రుయెంటా కాదా చెప్పాలి అంటే వాటి లెంగ్త్లు కూడా మనకు తెలియాలి. వాటి లెంగ్త్ కూడా తెలిస్తేనే మనం అది కాంగ్రుయెంటా కాదా అనేది మనం చెప్పగలం. సో ఇంకొక రెక్టాంగిల్ చూడండి, నేను ఇట్లా రాస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కాంగ్రుయెంటా కాదా అనేది మనం చెప్పాలి. PQRS. So this is 5 centimeters, 5 centimeters and 2 centimeters, 2 centimeters. Now these two ABCD and PQRS are congruent or not? చెప్పండి. ABCD చూడండి, AB length is 5 centimeters, PQ length is 5 centimeters, BC is 2 centimeters, QR is 2 centimeters, CD is 5 centimeters and RS is 5 centimeters, DA or AD is 2 centimeters and PS is 2 centimeters. సో ఇక్కడ మనకి లెంగ్త్స్, ఈ లెంగ్త్ ఆఫ్ ద ఈ లైన్ సెగ్మెంట్స్ కూడా సమానంగా ఉన్నాయి. ఈవెన్ ద షేప్ ఆల్సో సేమ్. దిస్ ఇస్ ఎ రెక్టాంగిల్ అండ్ దిస్ ఇస్ ఎ రెక్టాంగిల్. సో దీస్ టూ ఆర్ కాంగ్రుయెంట్. దీన్ని ఎలా రాయొచ్చు? ABCD is congruent. Congruent symbol. This is the congruent symbol. ABCD is congruent to PQRS. Can we write like this? Yes, we can write. Okay, understood? Congruency కి similarity కి డిఫరెన్స్ అర్థమైందా? సిమిలారిటీ అంటే సమానంగానే ఉన్నాయి, జస్ట్ షేప్ ఈజ్ సేమ్. బట్ కాంగ్రుయెన్సీ అంటే ద సైజ్ ఆల్సో షుడ్ బి ఈక్వల్. సైజ్ ఈక్వల్గా ఉండాలి అండ్ షేప్ కూడా ఈక్వల్గా ఉండాలి. అంతేగాని ఇది రెక్టాంగిల్ అయ్యి ఇది స్క్వేర్ అయితే కనుక దీస్ టూ ఆర్ నాట్ కాంగ్రుయెంట్. షేప్ ఇది రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. సైజెస్, ఎస్, ఆల్ ద సైజెస్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఇక్కడ మనకి జస్ట్ ఈ రెక్టాంగిల్ ఇట్లా డ్రా చేస్తే ఈ రెక్టాంగిల్ ఇలా డ్రా చేసింది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. దానికి ఉన్న లెంగ్త్స్ అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉన్నాయి అని అంటే దెన్ దోస్ టూ ఫిగర్స్ ఆర్ సెట్ టు బి కాంగ్రుయెంట్. ఓకే, అండర్స్టూడ్? కాంగ్రుయెన్సీ అర్థమైందా? సిమిలారిటీ అర్థమైందా? నెక్స్ట్ విల్ గో టు ద ఒక చిన్న నోట్ రాసుకుందాం. ఓకే, నోట్ ఏంటి నోట్ అని అంటే చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? సిమిలారిటీ అంటే షేప్ ఒకటే సమానంగా ఉంటుంది. కాంగ్రుయెన్సీ అని అంటే షేప్తో పాటు సైజు కూడా ఈక్వల్గా ఉంటుంది. సో ఏం చెప్పచ్చు? ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? ఆల్ కాంగ్రుయెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ ఆల్ సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రుయెంట్ అని చెప్పచ్చు. ఓకే, ఆల్, దట్ ఈస్ ద నోట్. ఆల్ కాంగ్రుయెంట్, all congruent figures are similar but all similar figures are not congruent or not congruent. ఎందుకు ఇలా చెప్తున్నాము? కాంగ్రుయెంట్ ఫిగర్లో ఉండాల్సిన క్వాలిటీస్ షేప్, సైజ్.
ఓకే, సిమిలారిటీలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఓన్లీ షేప్ సమానంగా ఉంటే సరిపోతుంది. సో కాంగ్రియంట్ అయితే గనక దాని షేప్ సమానంగా ఉంటుంది కాబట్టి సిమిలారిటీ కూడా అయిపోతుంది. కానీ వెన్ టూ ఫిగర్స్ ఆర్ సిమిలర్ ఫిగర్స్, దానికి మనకి సైజు సమానంగా ఉండదు కదా, సిమిలారిటీలో ఉంటుందని గ్యారంటీ లేదు. ఓకే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో we cannot say that all similar figures are not congruent. Okay, we cannot say that all similar figures are congruent అని మనం చెప్పలేం. So this is the note and you have to remember this: all congruent figures are similar but all similar figures are not congruent. Okay, understood? ఒక్కసారి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, కాంగ్రియంసీకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకుందాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏముంటాయో ఒక్కసారి చూద్దాం. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంగ్రియంసీకి రియల్ లైఫ్ అంటే మన రెగ్యులర్ డైలీ లైఫ్లో మనకి తగిలేవి ఏంటి, మనకి ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం. అవి ఒక్కసారి ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ద్వారా నోటీస్ చేద్దాం. ఓకే, ఫ్యాన్ ఉంది కదా, ఎస్, ద బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్ అంటే ఏంటి? కాంగ్రియంసేనా? బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి. ఈ 3 రెక్కలు కూడా షేప్ ఈక్వలేనా? ఎస్, షేప్ ఈజ్ ఈక్వల్. అండ్ సైజెస్ ఆర్ ఆల్సో షుడ్ బి ఈక్వల్, బికాస్ సైజెస్ ఈక్వల్గా లేకుండా ఒక ఫ్యాన్ రెక్క పొట్టిగాను ఒక ఫ్యాన్ రెక్క పొడుగ్గాను ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. సో మనం కన్ఫర్మ్గా చెప్పుకోవచ్చు, బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఆర్ కాంగ్రియంట్. ఓకే, కాంగ్రియంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మనం చూస్తూనే ఉంటాం. అండ్ విండోస్, ఒక రూమ్లో ఫిక్స్ చేసిన విండోస్, ఎస్, విండోస్ ఇన్ ఏ రూమ్ ఆర్ ఆల్సో కాంగ్రియంట్. ఇది కూడా మనం రెగ్యులర్గా చూసేది. అండ్ మీ టెక్స్ట్ బుక్స్ చూడండి ఒక్కసారి, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క షేపు ఒక్కొక్క సైజులో ఉన్న టెక్స్ట్ బుక్ ఉంటుందా? నో, ఆల్ ద టెక్స్ట్ బుక్స్ ఆర్ ఆఫ్ ఓన్లీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. ఆల్ ద మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ of your class are same size, same shape also. So దాన్ని కూడా మనం రెగ్యులర్ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు కదా, దీంట్లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాంగ్రియంసీ అని రాసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ యువర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్. ఓకే, సో దీస్ ఆర్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ కాంగ్రియంసీ అంటే ఏమీ లేదు. 2 రూపీస్ కాయిన్స్, ఒకేలా ఉన్న 2 రూపీస్ కాయిన్స్ తీసుకోండి, ఎస్, దోస్ ఆర్ కాంగ్రియంట్. 10 రూపీ నోట్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన 100 రూపీ నోట్స్ తీసుకోండి, పర్పుల్ కలర్లో ఉన్నవి, ఎస్, ఆల్ ఆర్ కాంగ్రియంట్. ఏది కూడా ఒకటొక షేపు ఒకటొక సైజు అలా ఉండదు. షేపు సమానంగానే ఉంటుంది, సైజ్ కూడా సమానంగానే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ కాంగ్రియంసీ. ఓకే, అండర్స్టూడ్? అండ్ నెక్స్ట్, కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్. ఇప్పుడు షేప్స్లో కాంగ్రియంసీ అంటే ఏంటో చూద్దాం. ఎస్, కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్ అని అంటే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో, కాంగ్రియంట్ ఎగ్జాంపుల్లో ఒక రెక్టాంగిల్ని హారిజంటల్గా డ్రా చేశాను, వెర్టికల్గా డ్రా చేశాను. ఓకే, సో దాన్ని జస్ట్ ఒక హారిజంటల్గా డ్రా చేసిన రెక్టాంగిల్ని రివర్స్ చేస్తే వర్టికల్గా అయింది. సో దీస్ 2 ఆర్ కాంగ్రియంట్ అని చెప్పాను. ఎస్, ఎగ్జాక్ట్లీ, ద 2 షేప్స్ ఆర్ కాంగ్రియంట్. ఎందుకంటే షేప్ రెక్టాంగిలే అవుతుంది అండ్ దానికి సంబంధించిన లెంగ్త్స్ కూడా సమానంగానే ఉంటాయి. సో ఇక్కడ మనకి అలాంటి మోడిఫికేషన్స్ 3 టైప్స్లో ఉంటాయి. ఏంటి అంటే కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్, ఒకటి మూవ్, జస్ట్ ఇక్కడ ఉన్న దాన్ని ఇక్కడ మూవ్ చేస్తే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ఏ ట్రయాంగిల్, ఐఎమ్ డ్రాయింగ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ABC. ఈ ABC అనే ట్రయాంగిల్ని నేను మూవ్ చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడుతున్నా, ఇక్కడ నుంచి తీసి నేను ఇక్కడ పెడుతున్నాను అంటే ద షేప్ ఈజ్ సేమ్. మనం ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడితే అది ఏం మారిపోదు కదా, సైజులు పెరిగిపోదు, ఏమీ మారిపోదు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ కాంగ్రియంసీ. ద కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్లో మూవ్ అనమాట. మూవ్ చేసాం ABC అనే ట్రయాంగిల్ని ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ఉన్న ట్రయాంగిల్ని ఇట్లా తీసి ఇట్లా పెట్టాం. ఓకే, సో దిస్ ఈజ్ మూవ్. 1 మూవ్ జరిగితే ఇట్లా ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ వన్ ఈజ్ రొటేట్. రొటేట్ చేస్తే ఏమవుతుంది? నౌ ఐఎమ్ టేకింగ్ ట్రయాంగిల్ ABC ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు రొటేషన్ అని అంటే ఏంటి? ఇలా ఉన్న పెన్నుని రొటేట్ చేయడం అంటే ఎస్,
ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్, రొటేషన్ ఆఫ్ 90 degrees, రొటేషన్, రొటేషన్, మళ్ళీ రొటేషన్. ఓకే, ఇలా 90 degrees యాంగిల్లో తిప్పడాన్ని ఒక సింగిల్ టైం రొటేట్ చేసినట్టు అంటాం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని ఓన్లీ 1 time రొటేట్ చేస్తే, రొటేట్ ఓన్లీ 1 time, ఏమవుతుంది, ఈ ఏ ఇటు వస్తుంది, సి ఇటు వస్తుంది, బి ఇటు వెళ్తుంది. సో రొటేట్ చేస్తే ఏమవుతుంది, ట్రయాంగిల్ షేప్ అయితే ఏం మారదు, బికాజ్ ఇట్ ఈస్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇక్కడికి ఏ వస్తుంది, సి వస్తుంది, బి వస్తుంది, వీటి నేమ్స్ మాత్రం మారిపోయాయి. ఓకే, ఇదే రొటేషన్ మనం సింగిల్ టైం చేస్తే ఏబిసి బిఏసి అయింది. ఇదే రొటేషన్ మనం ఫుల్ టైం చేస్తే, అంటే ఫుల్ రొటేషన్ చేస్తే 4 times రొటేషన్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ దేని ప్లేస్లోకి అది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇందాక నేను పెన్ చూపించాను కదా, పెన్ని రొటేట్ చేసి చూపించాను. ఫస్ట్ ఇట్లా పెట్టాను పెన్ని. ఓకే, ఇలా పెట్టిన పెన్ని సింగిల్ రొటేషన్, ఎస్ సింగిల్ రొటేషన్ అంటే హారిజంటల్గా అండ్ ములికిటి వైపు వచ్చింది. నెక్స్ట్ ఒక 90 degrees, ఓన్లీ సింగిల్ రొటేషన్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 90 degrees, హాఫ్ రొటేషన్. ఓకే, సో 270 degreesలో రొటేట్ చేశాను. 360 ఫుల్ రొటేషన్ 360. మళ్ళీ మనం ఎలా స్టార్ట్ చేసామో పెన్ అదే షేప్లోకి వచ్చేసింది. సో ఈ ట్రయాంగిల్ కూడా అక్కడ మనకి ఎలా అయితే మనం ఎలా ఉందో ఆ ఫిగర్, అదే ఫిగర్ మనకి చివర ఫుల్ రొటేషన్ చేస్తే కనుక ఏబిసి అని చెప్పి సేమ్ ఫిగర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఏ ఫుల్ రొటేషన్ మేక్స్ 360 degrees, ఏ ఫుల్ రొటేషన్ మేక్స్ 360 degrees చెప్పొచ్చా. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కాంగ్రియంసీ షేప్ ఉంది, దట్ ఈస్ ఫ్లిప్. ఫ్లిప్ అని అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్ అని అంటే ఏంటి అంటే స్కేల్ ఇట్లా ఉంది. ఫ్లిప్ అంటే జస్ట్ మనం ఇట్లా పక్కకి ఇలా తిప్పుతాం. ఓకే, దిస్ ఈస్ వన్ ఫ్లిప్, ఫ్లిప్, ఫ్లిప్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఫ్లిప్. జస్ట్ పక్కకి ఇట్లా బోర్లిస్తాం అనమాట, దట్ ఈస్ కాల్డ్ ఫ్లిప్. సో ఫ్లిప్ అని అంటే ఏంటి, ఇదే ట్రయాంగిల్ తీసుకుందాము, ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి, దీన్ని ఫ్లిప్ చేస్తే ఏమవుతుంది, ఏ ప్లేస్ మారదు, ఏ ప్లేస్ మారదు, ఏ ప్లేస్ లాగానే ఉంటుంది. ఫ్లిప్ ఏ ప్లేస్లోనే ఉంటుంది. కాకపోతే బి అండ్ సి ఇవి మాత్రం ఇటువైపుది, సి ఇటు వస్తుంది, బి ఇటు వస్తుంది. ఓకే, ఫ్లిప్ అంటే ఇది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్. ఏంటి ఆ షేప్స్, ఎస్ షేప్స్ ఏంటి అంటే మూవ్ చేస్తే ఎలా ఉంటుంది, దీస్ టూ ఆర్ కాంగ్రియంట్. ఏబిసి ఈజ్ కాంగ్రియంట్, ఏబిసి ఈజ్ కాంగ్రియంట్, ఏబిసి మూవ్ చేసినా కాంగ్రియంటే, రొటేట్ అయినా కాంగ్రియంటే, ఇలా ఈ రెండు కూడా కాంగ్రియంటే, ఫ్లిప్ అయినా కూడా కాంగ్రియంటే. దీస్ ఆర్ ద కాంగ్రియంసీ ఆఫ్ షేప్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. మనకి టెక్స్ట్ బుక్లోని ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఏంటి చూడండి, యాంగిల్ ఇచ్చాడు. యాంగిల్ అనేది మూవ్ చేస్తే ఎలా ఉంటుంది, రొటేట్ చేస్తే ఎలా ఉంటుంది. సో దిస్ ఈస్ ద యాంగిల్, హియర్ ఇట్ ఈస్ యాంగిల్ అండ్ PQR. ఓకే, ఒక సింగిల్ స్టెప్లో ఎగ్జాంపుల్ రాసేద్దాం. చూడండి, యాంగిల్ ఇప్పుడు ఇది మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇది కంచి తీసి ఇక్కడ పెట్టాను, నో చేంజ్. ఓకే, PQR will be PQR and angle also here only. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే రొటేట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాము, రొటేట్, ఒక్క సింగిల్ స్టెప్ రొటేట్ చేస్తుంటే జస్ట్ 90 degrees యాంగిల్లో రొటేట్ చేసాం. రొటేట్ చేస్తే ఏమైంది, ఇది ఇలా అయింది. ఓకే, యాంగిల్ ఇక్కడికి వచ్చింది అండ్ PQR ఇది రొటేషన్. అండ్ నెక్స్ట్ రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లిప్ చేస్తాం, ఫ్లిప్. ఓకే, ఫ్లిప్ అంటే ఏంటి, జస్ట్ ఇట్లా ఉన్న దాన్ని ఇప్పుడు దీన్నే ఫ్లిప్ చేద్దాం. ఓకే, దీన్ని ఫ్లిప్ చేయడం అంటే ఏంటి, ఇలా ఉన్న ఫిగర్ని ఇలా తిప్పుతాం అంతే. ఓకే, సో Q will be the same place, Q will be the same place అండ్ ఇక్కడ P ఉంది, ఇక్కడ R ఉంది. ఈ P ఇటువైపు వచ్చేస్తుంది, R ఇటువైపు వచ్చేస్తుంది. ఈ ఫిగర్స్ అన్నీ కూడా కాంగ్రియంటే. మూవ్ చేసినా, రొటేట్ చేసినా, ఫ్లిప్ చేసినా కూడా ఆల్ ద షేప్స్ ఆర్ కాంగ్రియంట్ బికాస్ దే ఆర్ not differ in size. All the sizes are also same. Just we are moving the object, we are rotating the object, we are flipping the object. Okay, understood? And the next topic is dilation.
డైలేషన్ అని అంటే ఏంటి అంటే, ఒక మనిషి ఉన్నాడు. మనిషి ఎంత ఉంటాడు? దగ్గరగా 6 అడుగుల మనిషి ఒక ఫోటో తీయించుకుంటే జస్ట్ చేతిలో పట్టుకొని చూసేలాగా అయిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ డైలేషన్. అంటే దాన్ని ఏం చేస్తాడు, ఒక ఫోటో ఏం చేస్తుంది, మన సేమ్ ఫోటో నుంచున్న ఫోటోనే కంప్రెస్ చేసినట్టుగా, సైజ్ తగ్గించినట్టుగా మనకి మొత్తం ఫోటో అంతా కూడా క్లియర్గా కనబడేలాగా సైజ్ని డిక్రీజ్ చేసి చూపిస్తుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ డైలేషన్. ఇది మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. సైజ్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. ఓకే, సైజ్ కెన్ బి ఇంక్రీజ్డ్, సైజ్ పెరగచ్చు, లేదా సైజ్ కెన్ బి డిక్రీజ్డ్ అకార్డింగ్ టు ద స్కేల్ని బట్టి మనకి ఈ సైజ్ అనేది డిక్రీజ్ అయితే దాన్నే డైలేషన్ అని అంటారనమాట. సో సైజ్ కెన్ బి increased or can be decreased according to the scale is called dilation. ఓకే, ఈజ్ కాల్డ్ డైలేషన్. సో దీనికి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్లో ఫోటోగ్రాఫ్స్ అని చెప్పుకోవచ్చు. ఫోటోగ్రాఫ్స్ చూడండి, ఒక ఫోటో ఉంటుంది, ఒక ఫోటో తీయించుకుంటాం, అది దగ్గరగా 6x12 ఏవో సైజెస్ చెప్తారు. అదే ఫోటోని లామినేట్ చేయించుకుని గోడంతా ఫోటో ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. అదే ఫోటోని పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోవచ్చు. అక్కడ ఏమవుతుంది, ఫోటో ఏమైనా మారిపోతుందా, మనం ఏమైనా తగ్గిపోతున్నామా? జస్ట్ changing the size of the photograph. So increasing or decreasing the size of the photograph. This concept is called the dilation. So photograph ni example కింద తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది. ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు అని అంటే బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది. మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎంత 300 గజాలు, చాలా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. మొత్తం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఒక ప్లాన్ కింద వాళ్ళు డ్రా చేస్తారు. డ్రా చేసిన దాన్ని జస్ట్ 10x10 పేపర్ మీద పెడతారు. సో దట్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, మన ఈ షేప్స్, జామెట్రికల్ షేప్స్లో చూడండి. ఇప్పుడు ఇదే ABCD అనే ఫిగర్ ఉంది. ఓకే, ABCD అనే ఫిగర్ని మనం చూస్తాం కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సెల్ ఫోన్లే కదా చూస్తాం. జూమ్ చేసాం అనుకో, జూమ్ చేస్తే ఏమవుతుంది, పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ABCD ఇంక్రీజ్ ఇన్ సైజ్. దిస్ ఈజ్ కాల్డ్ డైలేషన్. ఓకే, అండర్స్టూడ్? సో ఇవన్నీ కూడా మరి కన్స్ట్రక్షన్ ఆఫ్ డైలేషన్ అనేది మనం తర్వాత నేర్చుకుందాం. తర్వాత మనం కాన్సెప్ట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ డైలేషన్ అనేది నేర్చుకుందాం. సో ఇక్కడ వరకు ఈ మొత్తం ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా నోట్స్ కంప్లీట్గా రాసేసుకోండి. నేను మీకు నోట్స్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ పంపిస్తాను, ఇవన్నీ కంప్లీట్గా రాసేసుకోండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.